soon. May the grace of the Lord be with all God's people. Amen. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రండి మనం మూలవాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాము. మూలవాక్యం వచ్చేటప్పటికి లూకాసు వార్త 10వ అధ్యాయము 27 నుంచి 37 వరకు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనన్ను ఇవి వ్రాయబడి ఉన్నదని చెప్పెను. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాను. ప్రభా దేవా, మీరు నా తండ్రి ప్రభా నాయన మమ్మల్ని ప్రేమించి నా తండ్రి ప్రభ మాకు ఇట్టి నా తండ్రి ప్రభ పరిచర్ను అనుగ్రహించారు. అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. నా తండ్రి ప్రభ వెత్తబడబోచున్న వాక్యము ప్రభ వినుచున్న ప్రతి ఒక్కరికి మేలుకరముగాను క్షేమకరముగాను ఉండేట్లు సహాయము చేయండి. దుష్టుడు దొంగిలించకుండా మీకు ఆపదలను అనుగ్రహించండి. ప్రభ మీరు మాలో ఉండి మాట్లాడండి. ప్రతి ఒక్కరికి క్షేమకరంగాను మేలుకరముగా ఉండనట్లుగా ఈ యొక్క వాక్యాన్ని మా హృదయాంతరంగాల్లో భద్రపరిచి మీరు మాట్లాడండి. వినుచున్న మాకు వినగలిగిన చెవులను అనుగ్రహించండి, అంగీకరించగలిగిన ఆత్మను అనుగ్రహించమని క్రీస్తు నామంలో అడుగుచున్నాం పరమ తండ్రి. గడిచిన వారము శోధనలోనికి ప్రవేశించక మెలకు కలిగి ప్రార్థన చేయాలి అనే అంశాన్ని మనం మొదలుపెట్టాము. అందులో ఏ విషయాల్లో మెలకు కలిగి మనం ఉండాలి అనేది మనం ధ్యానం చేస్తున్నప్పుడు మొట్టమొదటి విషయంగా దేవుణ్ణి ప్రేమించే విషయాన్ని మనం మెలకు కలిగి ఉండాలి అని మనం వాక్యాన్ని ధ్యానించుకున్నాము. ఏ రీతిగా మనము దేవుణ్ణి ప్రేమించాలి అనేది వివరణాత్మకంగా బైబిల్లో ఎలా రాయబడి ఉంది అంటే పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ వివేకముతోనూ పూర్ణ బలముతోనూ మనం దేవుణ్ణి ప్రేమించాలి అని వాక్యం స్పష్టంగా చెబుతోంది. అయితే రెండవ ఆజ్ఞగా లేదా రెండవ మెలకు కలిగిన స్థితి మనం ఉండవలసిన ఒక విషయంగా మనం గమనించినట్లయితే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెను అనే ఆజ్ఞ మొదటి ఆజ్ఞకు సరి సమానమైనటువంటి ఆజ్ఞగా మనకు వాక్యం సెలవిస్తూ ఉందన్నమాట. దేవుణ్ణి ఏ విధంగా అయితే మనం ప్రేమిస్తామో మనల్ని మనం కూడా అలాగే ప్రేమించుకుంటూ మన పొరుగు వారిని కూడా మనం అదే రీతిగా ప్రేమించాలి అని వాక్యం స్పష్టంగా తెలియచేస్తుంది. అయితే అదే మనం యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వాక్యం దగ్గరికి గనక వచ్చినట్లయితే మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. ఇక్కడ గమనించారా, మనం పోయిన వారం మాట్లాడుకున్నాం కదా, దేవుణ్ణి ప్రేమించే విషయంలో ఎలా అయితే ఒక వివరణ మనకి దైవ వాక్యం ద్వారా అందించబడుతుందో అదే వివరణ పొరుగువారిని ప్రేమించే విషయంలో కూడా మనకి స్పష్టంగా దేవుడు వివరంగా చెప్పడం అనేది జరుగుతుందనమాట. ఎలా ప్రేమించాలి మనం లూకా సువార్త, మత్తయి సువార్త, మార్కు సువార్త గనక గమనించినట్లయితే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించవలను అని మాత్రమే చెప్తున్నప్పటికీ యోహాను సువార్త దగ్గరికి వచ్చేటప్పటికి మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను అనే ఒక వివరణ. అంటే పొరుగువారిని ప్రేమించే విషయంలో నేను మిమ్మల్ని ఎలా అయితే ప్రేమించానో అదే రీతిగా మీరు కూడా మీ పొరుగువారిని ప్రేమించాలి అని స్పష్టంగా చెప్తున్నారనమాట. అంటే యేసయ్య మనల్ని ఎలా ప్రేమించాలో మొట్టమొదటిగా మనం గ్రహించుకోవాలి. మనం పొరుగువారిని ప్రేమించాలి అంటే యేసయ్య మనల్ని మొట్టమొదటిగా ఎలా ప్రేమించారు అని కనుక మనం గ్రహించుకున్నట్టయితే అదే రీతిగా మనం కూడా పొరుగువారిని ప్రేమించడానికి బద్ధులమై ఉండగలుగుతామన్నమాట. యేసయ్య మనల్ని ప్రేమించిన విధానాన్ని మీరు గమనించండి. ఆయన అసలు భూలోకానికి వచ్చిందే మన పాపాలని క్షమించటానికి, మనల్ని బంధకాల నుంచి విడుదలపరచటానికి, పరలోకపు వారసులుగా మార్చటానికి అన్నమాట. అంటే పాపులు, నేను పరిశుద్ధుడిని కనుక మీరు పరిశుద్ధులు, ఆ ప్రమాణంలో దేవుడు మనల్ని ప్రేమించాడు. మనం అనీతిమంతులుగా ఉన్నప్పుడు నీతిమంతులుగా మార్చే విధానంలో మనల్ని ఆయన ప్రేమించాడు అనమాట. మనం కూడా పొరుగువారిని ప్రేమించడానికి నేను మిమ్మల్ని ప్రేమించిన విధానంలోనే మీరు కూడా ప్రేమించాలి అనే ఒక వివరణాత్మకం అనేది దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు. మనం గమనిద్దాం. ఈ లోకంలో యేసయ్య సంచరించిన సమయంలో గనక మీరు చూసినట్టయితే మార్కు సువార్త 2:14 గమనించినట్టయితే లేవి అనే ఒక సుంకపు గుత్తదారుణ్ణి దేవుడు పిలుస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. లూకా సువార్త 17వ అధ్యాయం 1-7 గనక గమనించినట్టయితే జక్కయ్య అనే ఒకరిని పిలుస్తున్నట్టుగా అతని గృహానికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళందరినీ కూడా ఆయన స్వయంగా పిలుచుకొని వాళ్ళ గృహాలకు వెళ్ళి మరి
వాళ్ళకి విడుదల ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. వీళ్ళెవరు అని కనుక గమనించినట్లయితే అక్కడున్న జనసమూహంలో వీళ్ళెవరైనా మాట్లాడుకుంటున్నారు? పరిసయ్యులు కావచ్చు, సద్దూకయ్యులు కావచ్చు, ఎవరైనా మాట్లాడుకుంటున్నారు? వీళ్ళు సుంకం వసూలు చేసేవాళ్ళు, వీళ్ళు పాపాత్ములు కదా, వీళ్ళని దేవుడు ప్రేమిస్తాడేమిటి అని. ఇదే యోహాను సువార్తలో మనం సమరయ స్త్రీని కూడా మనం గమనించవచ్చు. పాపాత్ములుగా ఉన్న వారి దగ్గరికి దేవుడు స్వయంగా వెళ్ళి ప్రేమించినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన సుంకరులను ప్రేమించాడు, పాపులను ప్రేమించాడు, వ్యభిచారులను ప్రేమించాడు. మనం ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోనే మనల్ని దేవుడు ప్రేమించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాము. ప్రేమించటము అనే దానికి ఆయన కొలమానం ఏంటి గనుకని చూస్తే, ప్రేమిస్తున్నామండి, మాకు ఎటువంటి ద్వేషం లేదు, మేము ప్రేమిస్తున్నాం, మేము ఎవరిని ద్వేషించాం అంటాం. కానీ దేవుడు కేవలం ద్వేషించకుండా మాత్రమే లేడు, ఆ వ్యక్తులను వారి పరిస్థితుల్లోనే ప్రేమించి వారితో ఒక సహవాసాన్ని కూడా చేసినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. మన ప్రేమ కూడా ఎలా ఉండాలి అంటే, మాకు వీళ్ళెవ్వరితో ఎటువంటి ఇబ్బంది లేదండి, కానీ మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళం అంతే, మేము వాళ్ళతో ఎటువంటి గొడవలు పెట్టుకోం, అలా అని వాళ్ళని వెళ్ళి కలవటము, వాళ్ళతో ఒక సహవాసం కలిగి ఉండటం, ఒక స్నేహభావం కలిగి ఉండటం మాత్రం మనం చెయ్యం. కానీ దేవుడు అలా చేయట్లేదు కదా. ఎలా చూస్తున్నారు? ఆయన పాపులను ప్రేమిస్తున్నారు. ఎలా ప్రేమిస్తున్నారంటే వాళ్ళ దగ్గరికి వెళుతున్నాడు, వాళ్ళతో సహవాసాన్ని, వాళ్ళతో స్నేహాన్ని చేస్తున్నాడు. లోకమంతా కూడా ఏంటి, మీ యొక్క బోధకుడు ఏంటి? పరిసయ్యులు అడుగుతున్నారు శిష్యులు, మీ బోధకుడు ఏంటి, ఎప్పుడు చూసినా పాపులతో ఉంటాడు అంటే, అక్కడ వేసే ఒక మాట అంటున్నాడు, రోగమున్న వాళ్ళకే వైద్యుడు అవసరము, పాపులకే దేవుడు అవసరము. అంతగా మనల్ని దేవుడు ప్రేమిస్తున్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. మరి మనము పొరుగు వారిని ప్రేమించేటప్పుడు వారి తప్పులతో పాటుగా వారు ఉన్న స్థితుల్లోనే ప్రేమిస్తున్నామా, లేక అవన్నీ మానేసిన తర్వాత మనకు నచ్చిన తర్వాత మనకి అనుగుణంగా వాళ్ళు ఉంటున్నప్పుడు మాత్రమే మనం ప్రేమిస్తున్నామా అనేది మనల్ని మనం గమనించుకోవాల్సిన ఒక విషయం. ఎందుకంటే ఇది ఆజ్ఞ, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించటం అనేది స్పష్టంగా చెప్పబడుతున్నటువంటి ఒక ఆజ్ఞ. మనం రోజు చదివేసేసి, లేదంటే మనకు తెలిసిన ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ కాబట్టి దీని మీద మనకు పెద్దగా ధ్యాస వెళ్ళడం లేదు. మన అనుదిన జీవితంలో మనం దేవుణ్ణి ప్రేమించటం ఎంత ప్రాముఖ్యమైన విషయమో మనం గడిచిన ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాము. ఆయనతో సమయం గడపటము, ఆయనతో సహవాసంలో ఉండటము, ఆయన చిత్తాన్ని నెరవేర్చటమే ఆయన్ని ప్రేమించటం అయినప్పుడు, ఆయన ఆజ్ఞ అతిక్రమమే పాపం అని కూడా చెప్తున్నాడు. కాబట్టి ఆజ్ఞాపూర్వకంగా నీ పొరుగువారిని నువ్వు ప్రేమించాలి అని చెబుతున్న ఈ విషయంలో ఇది అనుదిన జీవితంలో మనము నెరవేర్చవలసినటువంటి ఒక ఆజ్ఞ. మనకి తెలిసిన ఆజ్ఞగా దీన్ని మనం చూడకూడదు. తెలిసినా సరే నిర్లక్ష్య పెడుతున్న ఒక ఆజ్ఞగా మనం దీన్ని గమనించాలి. ఈ స్థితిలో మెలకువ కలిగి ఉండాలి. ఎందుకంటే ఇది మొదటి దానికి సరి సమానమైనటువంటి ఒక ఆజ్ఞగా మనకి దేవుడు చెప్తూ ఉన్నాడనమాట. అలాగే మనం గమనించినట్లయితే లూకాసు వార్త 10వ అధ్యాయము మనం చదువుకున్న దగ్గర 27 నుంచి కనుక 37 వరకు మనకు గమనించినట్లయితే, అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలననియు, నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకైనా నీవు సరిగా ఉత్తరమిచ్చితివి, అలాగు చేయము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను. అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరుచుకొనగోరి అతడు అవును, కానీ నా పొరుగువాడెవడని యేసుని అడిగాను. ఇక్కడ నీతిమంతుడైనట్టుగా అంటే నాకు ఈ ఆజ్ఞ తెలుసు, ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్నాం కదా, ఈ ఆజ్ఞ నాకు తెలుసు అని మనం దేవుడికి చెప్పేటటువంటి ఒకళ్ళుగా కనిపిస్తూ ఉన్నాం అనమాట. ఇక్కడ నీతిమంతుడిగా కనబడగోరిన అతను, సరే కానీ నా పొరుగువారు ఎవరు? ఈ ప్రశ్న మనం కూడా చాలాసార్లు ఖచ్చితంగా మన ప్రవర్తనలో కనిపిస్తుంది. ఒకవేళ మనం మాట్లాడమేమో, మన పొరుగువారంటే మన సంఘస్థులండి, మన పొరుగువారంటే మన ఇంటి చుట్టుపక్కల ఉన్నవారండి, మన పొరుగువారంటే మన బంధుమిత్రులేనండి, కాబట్టి ఎవరిని మనం మాట్లాడమేమో, కానీ మన ప్రవర్తనలో కనుక మనం చూసినట్టయితే మన పొరుగువారు ఎవరు అనేది ఈ వాక్యం దగ్గర పెట్టుకొని సరిచూసుకుంటే అర్థమైపోతూ ఉంటుంది. ఇక్కడ మంచి సమరయుడి గురించి కనుక మనం చదివినట్లయితే చాలా స్పష్టంగా ఇక్కడ నీకు పొరుగువారు ఎవరయ్యారు అని చివరిలో అడుగుతూ ఉన్నాడు. అంటే ఆ మంచి సమరయుడే ఆ గాయపరచబడిన వ్యక్తికి పొరుగువాడిగా కనబడుతూ ఉన్నాడు. అట్నుంచే సద్దూకయ్యులు వెళుతున్నారు, అట్నుంచే పరిసయ్యులు వెళుతున్నారు, నీతిమంతులుగా చెప్పబడుతున్న ఎంతమంది మరి ఆ గాయపడిన ఆ వ్యక్తిని చూశారు, కానీ వాళ్ళెవ్వరూ పట్టించుకోలేదు. కానీ ఒక సమరయులు అనగానే మనం సమరయ స్త్రీ దగ్గర మనం చూస్తాం కదా, సమరయులు అనగానే వెలివేయబడిన వారిగా, లేదంటే వాళ్ళని ఎన్నిక లేని వారిగా చూస్తూ ఉంటారనమాట. పరిశుద్ధులుగా వారిని చూడరు. కానీ ఒక అపరిశుద్ధుడు ఎందుకు పనికిరాని వారుగా ఎంచుకుంటున్నటువంటి వాడు గాయపడిన వ్యక్తికి పొరుగువాడుగా, ఈ యొక్క ప్రేమించే వ్యక్తిగా మనకి స్పష్టంగా కనబడుతూ ఉంది.
సో ఇలాంటి విషయాల్లో మనం గమనించుకోవాల్సింది ఏమిటి అంటే, మనము పొరుగు వారిని ప్రేమించే విషయంలో మంచి సమరయుల్లా ఉంటున్నామా, లేకపోతే కేవలం తెలిసి ఇక్కడ నీతిమంతుడిగా చెప్పుకోవడానికి, తనను తాను బయలుపరుచుకోవడానికి, నాకు ఆజ్ఞలు తెలుసు, అసలు పొరుగువారిని ఎవరని అనుకోవాలి మనం అనే ఒక ఆలోచన కలిగిన వ్యక్తులుగా ఉన్నామా అనేది చూడాలి. సరే, మంచి సమరయుడు ఇక్కడ చేసిన పనిని మీరు ఒకసారి గమనించండి. 34వ వాక్యం. అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకొళ్ళవాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. ఇక్కడ మీరు గమనించినట్లయితే మొట్టమొదటిగా మంచి సమరయుడు గాయపడిన వ్యక్తిని చూసి జాలిపడ్డాడు. మనకి అవసరంలో ఉన్న వ్యక్తిని చూస్తే మనం ఏ మేరకు మనం జాలిపడే వ్యక్తులుగా ఉన్నాము అనేది మనం గమనించుకోవాలి. ఎందుకు అంటే సమస్తమైన నీతి కూడా నెరవేరుతుంది ఎక్కడ అంటే దేవుణ్ణి ప్రేమించటంలోనూ పొరుగువారిని ప్రేమించటంలోనే చేస్తుంది. యాకోబు పత్రికలో మీరు గమనించినట్లయితే, ఒకవేళ సహోదరుడి కనుక ఈ పూటకి తిండి లేకుండా ఉంటే నీకేం కాదు, నువ్వు ఖచ్చితంగా ఆశీర్వదించబడతావని ఏదో మాటలతో చెప్పి కనుక మీరు పంపించేసినట్లయితే మీరు ఆ దేవుని యొక్క ప్రేమను నెరవేర్చిన వారు కాదు అని స్పష్టంగా చెప్తూ ఉంది వాక్యం. అంటే కేవలం మాటలతో మాత్రమే ప్రేమించేవారిగా ఉన్నామా, క్రియలతో కూడా ప్రేమించేవారిగా ఉన్నామా అనేది ఈ ఆజ్ఞలో మనం ఖచ్చితంగా గమనించుకోవాల్సిన ఒక విషయము. ఇక్కడ ఇతను మొట్టమొదటిగా జాలిపడ్డాడు. అవసరతలో ఉన్న వారిని చూసి జాలి కలిగేటటువంటి మనస్సు మనకు ఉందా? వాళ్ళ తిప్పలేదో వాళ్ళు పడతారులే, మనం ఎందుకు వాళ్ళని కల్పించుకోవాల్సిన అవసరం ఏంటి? వాళ్ళ ఒకసారి చేస్తామండి, 2 సార్లు చేస్తాం, ఎక్కువ ఎంత దూరం మనం పరిగెత్తగలం వాళ్ళతో పాటు అంటే దేవుడు అంటున్నాడు, మరి నీతో పాటు నేను కూడా నీ ప్రతి సమస్యలోనూ నీతో పాటే ఉంటున్నాను కదా, నువ్వు పడిపోయినప్పుడు లేవనెత్తుతున్నాను, నువ్వు బలహీనపడినప్పుడు బలపరుస్తున్నాను, సమస్త విషయాల్లో నీకు నిరంతరం నేను తోడుగానే ఉంటున్నాను కదా, నేను నిన్ను ప్రేమించినట్టుగానే నువ్వు పొరుగువారిని ప్రేమించాలి అనే విషయాన్ని నేను నీకు ఆజ్ఞారూపకంగా ఇస్తున్నాను కదా అని కనుక ఒకవేళ మనల్ని దేవుడు అడిగితే మనం ఏం చెప్తాము, ఏం చెప్పగలము? కాబట్టి ఈ విషయంలో మనం చాలా మెలకువ కలిగి ఉండాలి. అలాగే నూనె రాసి గాయాలని కట్టిన వ్యక్తిగా సమరయుడు కనబడుతూ ఉన్నాడనమాట. మన దగ్గరికి ఒకవేళ నిజంగానే భౌతిక సంబంధమైన బలహీనతలు అంటే ఆర్థికంగానో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులకు మాత్రమే కాదు, మానసికమైన ఒత్తిడిలో మాకంటూ ఎవరూ లేరు అని ఎంతో వేదనాకరమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కూడా మన ఇరుగుపొరుగునే ఉంటారు. బహుశా వాళ్ళ అనుదిన జీవితంలో ఆర్థికంగా ఏ ఇబ్బందులు ఉండవేమో, చక్కగా జరిగిపోతుంది, మంచి ఉద్యోగాలు, మంచి రాబడి ఉండి చక్కగా జరిగిపోతూ ఉంటుందేమో, కానీ ఎవరికీ చెప్పుకోలేనటువంటి ఎన్నో వేదనాకరమైన పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తూ ఉండొచ్చు. అలాంటి వారు ఎవరైనా సరే మన దగ్గరికి వచ్చినప్పుడు, లేదా వారు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అని నీకు తెలిసినప్పుడు, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తున్నాము అనేది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. మనం గాయాలను కట్టేవారిగా ఉంటున్నామా, ఇరుగు పొరుగు వారికి గాయాలను రేపేవారిగా ఉంటున్నామా అనేది కూడా మనం గమనించుకోవాలి. ఎందుకంటే దేవుడు మన గాయాలను కట్టే వ్యక్తిగా ఉంటున్నాడు. దేవుడు మన గాయాలు, ప్రతి గాయమును ఆయన మాన్పే వ్యక్తిగా ఉంటున్నాడు, కానీ రేపే వ్యక్తిగా మనకు లేడు. ఆయన నలిగిన రెల్లును విరవడు, మకమకలాడుచున్న ఒత్తిని ఆర్పను అని చెప్తున్నాడు. ఎంతమంది ఆత్మీయంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారేమో, నేను ఈ ఆజ్ఞను పాటించలేకపోతున్నానండి, మాటికి కూడా నేను పడిపోయే వ్యక్తిగా ఉంటున్నాను, నాకు వాక్యం అర్థం కావడం లేదు, నేను మందిరానికి సరిగ్గా రాలేకపోతున్నాను, ప్రార్థన సరిగ్గా చేసుకోలేకపోతున్నాను. అసలు ఒక వ్యక్తిని కదిపితే మానసికంగా, ఆత్మీయంగా ఎలాంటి పరిస్థితుల మధ్యలో ప్రయాణం చేస్తున్నారో మనకు అర్థమవుతూ ఉంటుంది. అలాంటి వారితో మన ప్రవర్తన ఎలా ఉంది అనేది మనం గమనించుకోవాలి. ఒకవేళ గాయములను కట్టే వ్యక్తిగా నువ్వు లేకపోతే, నీ గాయం కట్టేటప్పుడు దేవుడు అది గమనించడా? ఆ గాయం నీకు మానాలి అని దేవుడు అనుకుంటున్నాడా? లేక ఆ నొప్పి నీకు తెలిస్తే కానీ నువ్వు ఇతరుల గాయాలు చూసే వ్యక్తిగా ఉండవు అని నిన్న ఆ గాయానికి వదిలిపెట్టే పరిస్థితుల్లో ఉన్నావా? గాయాలని కట్టే వ్యక్తులుగా మనం ఉండాలి. సహాయము, ప్రేమించటము అంటే కేవలం డబ్బులు ఇవ్వటం మాత్రమే కాదు, నీ సమయం ఇవ్వటం, నీ ప్రార్థనలో వాళ్ళకి పాలు ఇవ్వటం, నీకు తెలిసిన జ్ఞానంలో వాళ్ళని బలపరచటం, దేవుని దగ్గరికి నువ్వు నడిపించటం. వ్యభిచారుల దగ్గరికి వెళ్ళిన దేవుడు వాళ్ళని ప్రేమించాడండి, ఎక్కడ కూడా అసహించుకోలేదు. మనం అంత దూరం ప్రేమించాం, అసలు అలాగే ఎవరి మీద ఒక నింద వచ్చినా కూడా వాళ్ళతో మాట్లాడటమే మనం మానేస్తాం. అందులో నిజం ఎంత ఉందో కూడా మనకి తెలియని అవసరం లేదు, మనం ముందుగానే వాళ్ళకి దూరంగా పారిపోయే వ్యక్తులుగా ఉంటాం. అంటే దేవుడి కంటే మన నీతిమంతులం అన్నమాట. ఎందుకంటే మన పరిశుద్ధులం. వాళ్ళ దరిదాపులకు వెళితే మన పవిత్రత పాడైపోతుంది. అది మన ఆలోచన. దేవుడు వ్యభిచారుల దగ్గరికి వెతుక్కుంటూ, సమరయ స్త్రీ దగ్గరికి దేవుడే వెళ్ళాడండి. ఆవిడ వచ్చే వరకు కూర్చొని ఎదురు చూస్తున్నాడు. మన ప్రేమ పొరుగువారిని ప్రేమించే విషయంలో ఎలా ఉంది?
కొంతమంది ఉంటారు ధన సహాయం వరకు చేస్తారు. ధన సహాయం వరకు మనం మన మన వంతు ఇదేనండి ఇంతవరకు మంచిదే. ధనం ఇవ్వటము అసలు తప్పు అనేది నేనేమి చెప్పటం లేదు. ధనం ఇవ్వాలి, అవసరం. వాళ్ళ అవసరం ఏమై ఉందో దాన్ని తీర్చటమే సహాయం. ఒకవేళ డబ్బే అవసరం అంటే అది సహాయం చేయడంలో తప్పు లేదు. కానీ ఒకవేళ వాళ్ళకి డబ్బు అవసరం లేదేమో, మానసికంగా నాకు ఒక వ్యక్తినాడా అనే ఒక భరోసా అవసరమేమో. అవును, ఇదిగో నిన్ను ప్రేమించేటటువంటి దేవుడు నీకున్నాడు అని వాళ్ళకు ఒక నమ్మకాన్ని కలిగించాలి అంటే ఆ ప్రేమ నీ ద్వారానే వాళ్ళకి ప్రకటించబడాలి కదా. ఆ ప్రేమ నీ ద్వారానే వాళ్ళకి ప్రకటించబడాలి. దేవుడు ప్రేమించే వ్యక్తి అంటే నువ్వు ప్రేమించే వ్యక్తిగా ఉంటే మాత్రమే దేవుడు ప్రేమించే వ్యక్తి అని వాళ్ళు నమ్మగలుగుతారు. మనం దేవుణ్ణి కలిగిన వ్యక్తులము, దేవుణ్ణి ప్రేమించే వ్యక్తులం కనుక అయినట్టయితే రెండో ఆజ్ఞ మనకి ఎప్పుడు కూడా భారంగా ఉండదు. మేము నార్త్ ఇండియాలో ఉండేవాళ్ళం. నార్త్ ఇండియాలో మనకంటే కూడా ఇంకా, అంటే ఢిల్లీలో ఉండేవాళ్ళం, మనకంటే కూడా ఇంకా అంటు ముట్టు ఇంకా వాటిని చాలా జాగ్రత్తగా చూస్తూ ఉంటారు. పని వాళ్ళని ఎంత పరిధిలో ఉంచాలో అంతవరకే ఉంచుతారు. అలా ఇంకా చాలా ఉంటాయి అక్కడ ఆచారాలు, ఇంకా ఘోరంగా ఉంటాయి అన్నమాట. అక్కడ వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళని కొంచెం దగ్గర ఇంటి లోపలికి తొందరగా పిలవరు. అలాంటి పరిస్థితుల్లో ఆ వీధులు ఊడ్చేవాళ్ళు ఉంటారనమాట. ఆ వీధులు ఊడ్చేవాళ్ళు గనక ఇంట్లోకి గనక ఎవరినైనా మనం పిలిచామంటే వాళ్ళు కూడా రారు. ఎందుకంటే వెళితే వాళ్ళు ఏమంటారో అనే భయం. మా గృహానికి వీధులు ఊడ్చేవాళ్ళు వచ్చేవాళ్ళు, హిజ్రాలు వచ్చేవాళ్ళు. మా పన్నమ్మాయి బ్రాహ్మణి 10 సంవత్సరాలు నా దగ్గర పనిచేసిన తర్వాత తను క్రైస్తవురాలుగా మారింది. అంటే వాళ్ళు పడుతున్న బాధ ఏంటో మనం తెలుసుకోవాలి. కేవలం ఆర్థికంగా డబ్బుతో మాత్రమే డబ్బు లేక బాధపడుతున్న వాళ్ళని మాత్రమే మనం డబ్బిచ్చి సహాయం చేస్తే ప్రేమించినట్టు కాదు. వాళ్ళు పడుతున్న వేదన ఏంటో మనం తెలుసుకోవాలి. మన గృహాలు వేదనకరంగా ఉన్న వాళ్ళకి ఎంతమందికి ఆదరణకరంగా ఉన్నాయో అనేది మనం గమనించాలి. మా ఇంటికి అందరూ వచ్చేవాళ్ళు. నేను ఎవ్వరిని కూడా రమ్మని పిలిచే ఒక్కరిని కూడా నేను పిలవలేదు. మీరు అపోస్తల కార్యం గమనించినట్టయితే 2వ అధ్యాయంలో సంఘం వెలుపలి వారు సంఘం లోపల జరుగుతున్న దానికి భయపడి దేవునికి మహిమపరుస్తూ సంఘం లోపలికి వచ్చినట్లుగా చూస్తారు. మా గృహంలో 7 సంవత్సరాలు తెలుగు ఆరాధన జరిగితే అది వాళ్ళ భాష కాదు, అది హిందీ. కానీ అక్కడ జరుగుతున్న తెలుగు ఆరాధనకి బయట వాళ్ళందరూ, నార్త్లో మీరు గమనించినట్టయితే క్రైస్తవ్యం అంత తేలిక కాదు. అసలు క్రీస్తుని వీళ్ళెవరు క్రైస్తవులా అయితే అసలు వాళ్ళు వెలివేయబడిన వాళ్ళు. నాకు అక్కడున్న పేరేంటి అంటే వీళ్ళు నల్ల పుస్తకం పట్టుకొని జాదూ టోనా అంటే మనం చేతబడి అంటాం కదా, చేతబడులు చేసేవాళ్ళు వీళ్ళు అని నాకు అక్కడున్న పేరు. నన్నే కాదు క్రైస్తవులందరినీ కూడా నార్త్ ఇండియాలో కనుక మీరు గమనించినట్లయితే అలా అంటారు. మా పనమ్మాయి నా దగ్గర పని చేయటానికి ఎంతో మొహమాట పడింది. ఎందుకంటే ఏ చేతబడి చేసేస్తానో తన మీద అని. అలాంటి తను 10 సంవత్సరాల తర్వాత ఒకరోజు ఏడుస్తూ నా దగ్గరికి వచ్చి తన అన్న మాట ఏంటి అంటే, అమ్మా నేను మొదట నీ దగ్గర పని చేయడానికి వచ్చినప్పుడు నేను చాలా ఇబ్బంది పెట్టాను కదా, వీళ్ళందరూ నాకు ఇలా చెప్పారు, ఈ నల్ల పుస్తకం పట్టుకున్న వాళ్ళందరూ కూడా చేతబడులు చేస్తారు, నీ మీద నీ కుటుంబం మీద ఏ చేతబడి చేస్తారో ఏంటో, నువ్వు వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్నావేంటి, ఇంకా డబ్బులు వస్తే ఎక్కడికైనా వెళ్ళిపోతావా అని నన్ను చాలా భయపెట్టారు. అందుకని నేను నీ ఇంటికి వచ్చి 10 నిమిషాల్లో పని చేసుకొని పరిగెట్టేస్తూ ఉండేదనమాట. ఎందుకమ్మా అలా వెళ్ళిపోతున్నావేంటి, పని ఉంది కదా అని ఏదైనా చెబితే చేసేది కాదు, భయపడిపోయేది. నాకు అర్థమయ్యేది కాదు. పనమ్మైన ఆమెను పెట్టుకొని నేను ఆమెకు ఎదురు చేస్తున్నట్టుగా ఉండేదనమాట. ఎందుకు నువ్వు అలా చేస్తున్నావని ఎన్నిసార్లు అడిగినా కూడా నన్నే ఏదో ఒక మాట అనేసి పరిగెడుతూ ఉండేది. అలాంటి తను ఒక 10 సంవత్సరాలు నా దగ్గర పనిచేసిన తర్వాత తను చెప్పింది ఏంటంటే, నీలా ప్రేమించే వాళ్ళని నేను మా బంధువుల్లో కూడా నేను గమనించలేదు, మీరు ఎలా ప్రేమిస్తారో ఇలాగా అని. అంటే మన ద్వారా గనక ప్రేమ అనేది వాళ్ళకి అర్థం కాకపోతే దేవుడు వాళ్ళని ప్రేమిస్తాడని వాళ్ళు ఎలా తెలుసుకుంటారు? హిజ్రాలు కూడా అంతే. హిజ్రాలు కూడా మా ఇంట్లోకి వాళ్ళంతా వాళ్ళే వచ్చేవాళ్ళు, వీధులు ఊడ్చేవాళ్ళు, వాళ్ళందరూ కూడా అక్కడ ఏదో ఉంది అన్నట్టుగా వాళ్ళే వచ్చి తలుపు కొట్టేవాళ్ళు. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, నాలాగా ఇంకెవరు పొరుగువారిని ప్రేమించలేదు అని చెప్పటం లేదు. మన ద్వారానే దేవుడి ప్రేమ బయలుపరచబడుతుంది. కాబట్టి మనం ప్రేమించే వ్యక్తులుగా ఉంటేనే, మనం దేవుడిని ప్రేమిస్తే, దేవుడి నుంచి ప్రేమను గనక అనుభవిస్తే మనం ఖచ్చితంగా పొరుగువారిని ప్రేమించే వ్యక్తులుగా ఉంటాం. ఇప్పుడు ఇన్ని జరిగిన నా వల్ల కూడా నేను కొన్ని దేవుడు పలానా వారి దగ్గరికి వెళ్ళు, పలానా విధానంగా మాట్లాడని చెప్తే అక్కడున్న పరిస్థితులకి నేను వెళ్ళి భయపడి వాళ్ళతో మాట్లాడలేకపోయాను. తర్వాత వారి జీవితాల్లో జరిగిన కొన్ని విషయాలను గమనించినప్పుడు బహుశా దేవా నువ్వు చెప్పినప్పుడు నేను వెళ్ళుంటే ఈ అనర్థం వాళ్ళ జీవితాల్లో జరిగేది కాదేమో
అని చాలా బాధపడ్డాను. ఇప్పటికీ కూడా చాలా విషయాలు ప్రభువా నువ్వు చెప్పి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడు అన్నప్పుడు నేను మాట్లాడలేకపోయాను ప్రభువా, వాళ్ళ జీవితాల్లో అనర్థం జరిగింది. ఇప్పుడు నేను గనక నువ్వు నన్ను అడిగితే నేను దానికి ఎలా లెక్క చెప్పుకోవాలని ఇప్పటికి గుర్తొచ్చిన, కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన విషయం అని ఇప్పటికి గుర్తొచ్చిన ఎంతో బాధ వేస్తుంది. వ్యక్తిగతమైన మన పాపము కంటే కూడా మనం పశ్చాత్తాపపడి రిపెంట్ అవ్వవలసిన, మారుమనసు పొందుకోవలసిన విషయం ఏంటి అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞను పాటించలేక బలహీనపడుతున్న విషయాల్లోనే మనం ఎక్కువగా మారుమనసు పొందుకోవాలి. అది వ్యక్తిగతమైన పాపం కంటే కూడా మనల్ని దహించే విషయం. ఇది మనం గమనించాలి. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమనేది ఒక ఆజ్ఞగా మనకి ఇవ్వబడుతుంది. మన వలన ఎంతమంది గాయాలు కట్టబడుతున్నాయి, ఎంతమంది నిదానంగా లేదంటే నెమ్మది కలిగి జీవించగలుగుతున్నారు. నెమ్మది కలిగి జీవించటం తర్వాత మన వల్ల ఎవరి జీవితాలు పాడవకుండా ఉంటే అంతే చాలనే పరిస్థితుల్లో మిగిలిన వారికి మనకి ఎటువంటి తేడా లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు క్రైస్తవులంగా మనమే అలా బ్రతుకుతూ ఉన్నాం. మనం ఎలా ఈ ఆజ్ఞ నెరవేరుస్తాం? ఆయన వ్యభిచారులను ప్రేమించాడు, సుంకరులను ప్రేమించాడు, పాపులను ప్రేమించాడు, రోగగ్రస్తుల్ని ప్రేమించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. రోగుల దగ్గరికి ఆయన వెళ్ళి స్వస్థపరిచాడు. మనం ఈరోజు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తులుగా ఉంటే మీరు గమనించండి, అపోస్తలులు అందరినీ, శిష్యులందరినీ మీరు గమనిస్తే వారి వస్త్రపు చెంగు ముట్టుకుంటే వారికి స్వస్థత, వారి నీడ పడితే వారికి స్వస్థత, వారి చేతులు ఉంచితే వారి స్వస్థత. ఈరోజు మనలో నుంచి అటువంటి ప్రభావం బయటికి వెళ్ళడం లేదు అంటే మొదటి ఆజ్ఞగా మనకి చెప్పబడుతున్న దేవుణ్ణి ప్రేమించే విషయంలో మనం బలహీనంగా ఉన్నాం. రెండవ ఆజ్ఞగా చెబుతున్న నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించే విషయంలో మనం బలహీనంగా ఉండబట్టే మన ప్రార్థనలకి రోగాలు స్వస్థపడే పరిస్థితులు లేవు. మన సంఘాల్లోనే ఇంకా రోగాలు ఉన్నాయి, మన కుటుంబాల్లోనే ఇంకా రోగాలు ఉన్నాయి. మనం నిర్వర్తించవలసిన వాటిని సరిగా నిర్వర్తించలేకపోతే పైనుంచి రావాల్సిన శక్తిని, దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవలసిన బలాన్ని మనం పొందుకోలేం. దానిని బట్టే మనము ఈ పాపాల నుంచి చిక్కుబడిపోయిన వారిని, పాపంలో బ్రతుకుతున్న వారిని మన ప్రార్థన విడుదలపరచలేకపోతూ ఉంది. యాకోబు పత్రిక మీరు చదవండి. ఒక ప్రార్థన, యోహాన్ రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక మనం గమనించినట్లయితే అందులో కూడా మనం చూడొచ్చు. మన ప్రార్థన పాపంలో నుంచి ఒక వ్యక్తిని పైకి లేపుతూ ఉంటుంది. పడిపోయిన వారికి మీరు చెయ్యివ్వండి అని దేవుడు వాక్యం చెప్తూ ఉంది. ఇంకా సంఘం లోపల కూడా పాపం నడుస్తూనే ఉంది, లేదంటే బలహీనతల్లో జనులు ఇంకా అలాగే వెళుతూనే ఉన్నారు అంటే దాని అర్థం ఏమిటి? మనలో ఈ శక్తి లేదు. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము, దేవుని యొక్క ప్రేమ మనలో లేకపోవటాన్ని బట్టి మన ప్రార్థనలకు అవతలి వారు విడుదలపరచబడలేకపోతున్నారు. నువ్వు అలాంటి బలహీనతల్లో ఉన్న వ్యక్తి కొరకు ఎంత ఆసక్తిగా ప్రార్థన చేస్తూ ఉన్నావు, ఎంతగా వారి విడుదల కొరకు నువ్వు మొరపెడుతూ ఉన్నావు. మరి మన సంఘాల్లో ఇంకా బలహీనతలు ఎందుకున్నాయి? మనం గనక మన పొరుగు వారిని, మన సంఘాన్ని ప్రేమించే వ్యక్తులుగా ఉంటే మన సొంత సహోదరులతోనే మనము విపరీతంగా మన సంఘంలో ఉన్న బలహీనతల గురించి మాట్లాడుకుంటాం, మన దైవ సేవకుడి గురించి మాట్లాడుకుంటాం, మన సంఘంలో ఉన్న వ్యక్తుల గురించి, వారి లోపాలు, వారి బలహీనతలు నీకు కనబడుతున్నాయి అంటే దేవుడు అవి కనబడేలాగా నీకు బయలుపరుస్తున్నాడు అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? నువ్వు వాటి గురించి ప్రార్థించడానికి బద్దురాలవై ఉన్నావు, వారిని కూడా ప్రేమించడానికి నువ్వు బద్దురాలివై ఉంటావు అనే ఒక కోరికతోనే దేవుడు నీకు వారిని బయలుపరుస్తున్నాడు. లేకపోతే బలహీనతలు ఏముంది? నీలో లేవా? మాట్లాడుకుంటున్న నీలో నాలో లేవా బలహీనతలు? ప్రతి ఒక్కరిలో బలహీనతలు ఉంటాయి. వారు ఆ బలహీనతల్లో పడిపోకుండా, ఆ పాపంలో నిలిచి ఉండకుండా, వారి పరిచర్యలో వారు వెనక్కి వెళ్లకుండా ప్రార్థించాల్సిన బాధ్యత, ప్రార్థనలో వారికి విడుదల, వారికి గొప్ప స్వాతంత్రాన్ని ఇచ్చే బాధ్యత, అటువంటి ప్రేమ మనకు లేదా? వారు ఉన్న అస్వస్థత ఏదైనా సరే, ఏదైనా తాగుడవచ్చు, వ్యభిచారం వచ్చు, ఎట్లాంటి బానిసత్వం నుంచి అయినా నువ్వు ఒక వ్యక్తిని ప్రేమించి వారికి సమయాన్ని ఇచ్చి వారితో మాట్లాడి వారి కొరకు కనుక ప్రార్థించే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే దేవుని యొక్క నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే ఆజ్ఞని పాటిస్తున్నట్టే. అందుకనే చెప్తున్నాను, దూరంగా ఏం లేవు. నీతిమంతుడిగా తీర్చబడగోరి అతను మాట్లాడుతున్నప్పటికీ నువ్వు కనుక ఇది నెరవేర్చినట్లయితే జీవిస్తావు అనే మాట స్పష్టంగా యేసయ్య చెప్తూ ఉన్నారన్నమాట. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించటం అనేది తేలికగా మనకి తెలిసిన వాక్యమే కదా అని కొట్టిపారేయకూడదు. మనం ప్రేమించినా కూడా ఎలా ప్రేమిస్తున్నాము అంటే వాళ్ళతో మరలా, ఇప్పుడు నన్ను క్షమించాడు దేవుడు క్షమించిన తర్వాత మరలా పూర్వం వలె మనతో ఉంటున్నాడా? లేకపోతే సరే నేను క్షమించాను కానీ నువ్వు అట్లా ఉండు, నేను దూరంగానే ఉంటాను, నీకు నాకు మధ్యలో ఆ వెడం ఉంటుంది అంటున్నాడా? మీకా 7:19 కనుక గమనించినట్లయితే సముద్ర అగాధంలోనికి నీ పాపాలు నేను విడిచిపెడుతున్నాను. ఇక జ్ఞాపకం చేసుకోడు ఆయన. మరెన్నడూ జ్ఞాపకం చేసుకోనంతగా మన పాపాలను ఆయన క్షమిస్తూ ఉన్నాడు. మనకి ఎవరితో అన్నా ఏదైనా చిన్న విభేదం వస్తే
క్షమిస్తున్నామండి అంటాం, కానీ ఇక మరలా జ్ఞాపకం చేసుకోలేనంతగా వారిని మనం క్షమించము. మనం జ్ఞాపకం చేసుకుంటానే ఉంటాం. ఏదో ఒక సందర్భం వచ్చిందంటే ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకొని మరలా వాటిని, ఆ గాయాన్ని మనంతను మనమే రేపుకుంటూ ఉంటాం. వాళ్ళు మనల్ని ఆ మాట అన్నారు అని. కానీ నేను నిన్ను ప్రేమించినట్టుగా నువ్వు నీ పొరుగు వారిని ప్రేమించాలి అని దేవుని ఆజ్ఞ గనక మనలో నెరవేరాలి అంటే దేవుడు మనల్ని ప్రేమించిన విధానాన్ని గమనించాలి. మన పాపాలను ఆయన క్షమిస్తున్నాడు, మన గాయాలను ఆయన కడుతున్నాడు, మన పాపాలను ఆయన ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోలేనంతగా మనకు విడుదల ఇస్తున్నాడు. ఆయన ప్రతి విధమైన బంధకాల్లో ఉన్న వారిని విడుదల ఇవ్వగలిగే వ్యక్తిగా ఈ లోకంలో మనల్ని ప్రేమించాడు. మనము కూడా మన పొరుగు వారిని ప్రేమించేటప్పుడు వారున్న పరిస్థితులు ఎలాంటివైనా సరే ఆ పరిస్థితుల్లోనే వాళ్ళకి ప్రేమించి దేవుని ప్రేమను చూపించాలి. వారి బంధకాల కొరకు, విడుదల కొరకు మనం నిరంతరం ప్రార్థించాలి. ఆ ప్రార్థన ద్వారా వారు విడుదలపరచబడినప్పుడు మనలో దేవుని ప్రేమ నెరవేరినట్టుగా, మనము కూడా పొరుగు వారిని ప్రేమించిన వ్యక్తులుగా ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. రండి మనం ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికే వందనాలు, స్తోత్రాలు ప్రభా. దేవా, మీరు విత్తిన ఈ వాక్యము ప్రభా ఎన్నోసార్లు విన్నదే అయి ఉండవచ్చు ప్రభా, కానీ నూతనముగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. దానిని మేము గ్రహించుకొని దానికి అనుగుణంగా ఈ ఆజ్ఞని మా జీవితాల్లో మేము పాటించే వ్యక్తులుగా ఉన్నట్లుగా ప్రతి ఒక్కరికి సహాయం చేయండి ప్రభా. దేవా, వాక్య జ్ఞానం ఉండటం వేరు, వాక్యాన్ని ప్రభా మా జీవితాల్లో మేము అన్వయించుకొని పాటించటం వేరు. మేము వినువారిగా మాత్రం ఉండి అద్దంలో మా ముఖము చూసుకొని పక్కకు వెళ్ళిపోయి ఇక ఎలాంటి స్థితిలో ఉన్నామో గమనించుకోలేనటువంటి పరిస్థితుల్లో బ్రతకటానికి మీరు అనుమతించకండి ప్రభా. మారు మనస్సు కలిగి ఆజ్ఞలను అతిక్రమించకుండా, పాపములు పడిపోకుండా బ్రతకటానికి అవసరమైన కృప నాకు మాకు అందరికీ అనుగ్రహించమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్.